గత ప్రభుత్వ పాలనలో రేషన్ వాహనాలను ప్రారంభించారని 6 ఏళ్ల కాంట్రాక్టుతో ఇంటింటికి రేషన్ అందించామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాత్రికి రాత్రే రేషన్ వాహనాలను రద్దు చేసి తమను వీధిన పాడేశారని నెల్లూరు జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు గాంధీబొమ్మ నుంచి వ్యాసీ మీదుగా కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. కోవిడ్ సమయంలోనూ వరదల సమయంలోనూ శక్తి వంచన లేకుండా సహాయ సహకారాలు అందించామని కూటమి ప్రభుత్వం తమను కొనసాగిస్తామని చెప్పి ఉన్న ఫలంగా వాహనాలను రద్దు చేసే జీవోను ప్రకటించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే రాష్ట్రం మొత్తం ధర్నా చేస్తుంది. ఎందువల్లంటే మాకు 9,200 బళ్ళు ఇచ్చారు. అదేవిధంగా హెల్పర్లు కూడా 9,200 మంది ఉన్నారు. దాదాపు 18,500 మంది దీని మీద బతుకుతున్నాము. మా కుటుంబాలు రోడ్లో పడ్డాయి. ఈ ఎండి వ్యవస్థ వచ్చినప్పుడు కరోనా కష్టకాలంలో గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పేదలు కదా అని ఇచ్చారు, చేసుకుంటారు లేదో పని చేసుకుని బతుకుతారని. మాకేం 50,000, 60,000, 70,000 జీతాలు కాదు. మాకు వచ్చేది కేవలం 18,000 రూపాయలు. అంటే 21,000 గవర్నమెంట్ వైట్గా ఇస్తుంటే దాంట్లో 3,000 రూపాయలు లోన్గా కట్ అవుతుంది. 18,000 రూపాయలు మా చేతికి వస్తాయి. ఆ 18,000లో మేము హెల్పర్కి ఇచ్చుకోవాలి. మా కష్టాలు మాకుండాయి. హెల్పర్కి 10,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది, పెట్రోల్ ఖర్చు అవుతుంది. అన్ని ఖర్చులు పోగా మాకు మిగిలేదు కేవలం 6,000 రూపాయలే. దాదాపు 4.5 సంవత్సరం 6,000 కోసం మేము పనిచేసాము. మా బాధ ఏంటంటే మా 6,000 కోసం చేసామా 10,000 కోసం చేసామా ఇంకా కాదు. మాకు గౌరవంగా మాకు ప్రజల్లో ఒక ఇల్లు ఉంటుందని దానికోసం చేసాము. ఏదో బండి ఇచ్చేస్తాము, మీ బండి మీకు ఇచ్చేస్తాం, మీరే చేసుకో. ఆ బండి ఏం చేసుకోవాలి సార్? పెట్రోల్ బళ్ళు మైలేజ్ రావు. కనీసం ఒక ఎన్ఓసి లెటర్ కూడా ఇవ్వలేదు మాకు. అర్ధరాత్రి క్యాబినెట్ మీటింగ్లో తీర్మానం చేసి మా బళ్ళు మా రోడ్లో వేసారు. ఆ బళ్ళు తీసుకెళ్ళి మేము యాడ్ చేసుకోవాలా, ఏం పని చేసుకోవాలా అది కూడా మీరే చెప్పాలి కదా సార్. నాదెండ్ల మనోహర్ గారు మీరే చెప్పాలి కదా, ఇది కూడా మీరే చెప్పాలి కదా, ఏం చేసుకుని బతకాలనేది. బళ్ళు ఇచ్చేసాం. బళ్ళు ఎందుకు ఇచ్చారు? అది ముద్రా లోన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఊరికినిచ్చిన బళ్ళు. దానికి ప్రతి నెల 3,000 కడతా ఉన్నాం. అన్నీ మేము కష్టకాలంలో మేము కట్టుకుంటా చేసుకుంటా మా బాధలు మేము పడతా ఉంటే మా పొట్టు కొట్టాల్సిన అవసరమే ఉంది. మేమేమన్నా ప్రభుత్వం పని చేయమన్నామా? 2 సంవత్సరాల నుంచి ఐసీడీఎస్ బియ్యం కానీ అంగన్వాడీ స్కూళ్ళ బియ్యం కానీ అన్ని తోలుతాను. 1 రూపాయి అడగల. మన రూరల్ డీటీ సార్ మీటింగ్ పెట్టి అడిగారు, ఏమయ్యా మీకైనా న్యాయం జరుగుతుందంటే లేదు సార్, మాకు ఐసీడీఎస్కి ఎండిఎండి బియ్యానికి 1 రూపాయి రావట్లేదు, ఊరికైనా చేస్తున్నారు, 2 సంవత్సరాల నుంచి ఇస్తా ఉంటున్నారు. దాన్ని కూడా మాట్లాడతామయ్యా డిఎస్ ఆఫీస్లో అన్నారు. కానీ ఇంతవరకు ఏం కావాలా? మాట్లాడుతూ ఉన్నారే కానీ ఏం మాట్లాడారు? క్యాబినెట్ తీర్మానం చేశారు. ఏమని చేశారు? అర్ధరాత్రి మమ్మల్ని తీసి పక్కన పెట్టదని క్యాబినెట్ తీర్మానం చేశారు. అంత కక్ష ఎందుకు మాకు? ఈ ప్రభుత్వం మా మీద ఎందుకు కక్ష సాధిస్తుంది అది మాకు తెలియాలి. వెంటనే మమ్మల్ని నిధుల్లో చూసుకోవాలి. ఎందుకు నిధుల్లో తీసుకోవాలి మేము డిమాండ్ చేస్తున్నాం అంటే మాకు ఇంకా 19 నెలల కాలం సమయం ఉంది. 2027 జనవరి దాకా ఉంది మాకు. 2027 జనవరి తర్వాత ఫిబ్రవరి తర్వాత మీరు నిర్ణయం తీసుకుంటే మేము అడిగేవాళ్ళం కాదు. మీరు చేసిన పొరపాటు పని కాదు, మా కడుపులు కొట్టడం ఇది చాలా పెద్ద తప్పు. ఇది దీన్ని పూర్తి ఖండిస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తాం. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 2021 ఫిబ్రవరి నెలలో మాకు 9,660 బళ్ళు ముద్రా లోన్ కూడా ఈ రోజు వ్యవస్థలో కొనసాగుతూ ఉన్నాము. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజు మాకు 72 నెలల పాటు అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి 11 నెలల్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మొన్న 20వ తేదీ రోజు మాకు ఒకే ఏకపక్షంగా మమ్మల్ని ఎండి వ్యవస్థలందరూ కూడా తొలగిస్తున్నామని చెప్పి ఒక ఏ ఇంటిమేషన్ లేకుండా తెలపడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క ఎండి ఆపరేటర్ కూడా ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి, అలాగే రోడ్డు మీద తీసుకొచ్చేసేసారండి. ఈరోజు పేదల ప్రభుత్వం అని కాకపోతే ఈ రోజు కూడా ఈ పేదలందరినీ కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొని రావడం జరిగిందండి. ఇందులో భాగంగా ఈ ప్రభుత్వం ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఉందో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ 20 లక్షల ఉద్యోగాలు పోయి ఎటుపోయేమో తెలియదు కానీ ఉన్న వ్యవస్థను కాపాడుకోవడం పోయి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఎండి ఆపరేటర్లందరూ కూడా రోడ్డు మీద పడేయడం జరిగిందండి. ఈరోజు మాకు బండ్లు ఇప్పించినప్పుడు 2021లో కరోనా టైంలో ఉండిందండి. ఆ రోజు కూడా మేమందరం ఎండి ఆపరేటర్లందరూ కూడా రెడ్ జోన్లో ఉండి మా కుటుంబాలందరూ కూడా వదులుకొని రోడ్డు మీదకి వచ్చి పనిచేయడం జరిగిందండి. అట్లాంటి వ్యవస్థ ఈరోజు మీరు రోడ్డు మీద పడేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే దీనిలో అందరూ కూడా గమనించాలి. మేమందరం కూడా లాస్ట్ ఇయర్ సంబంధించి 4 జిల్లాల పాటు 1,500 వెహికల్స్ అన్నీ కూడా మన వరదల కార్యక్రమాల్లో ఉపయోగించుకొని ఈరోజు దానికి సంబంధించిన 1 రూపాయి కూడా మాకు ఇవ్వకుండా, అదేవిధంగా ఐసీడీఎస్ కానీ ఎండిఎం సంబంధించి మేమందరం కూడా 2 సంవత్సరాల కాలంగా అందరికీ స్కూళ్ళకి అన్నిటికీ తోలిన దానికి మాకు 1 రూపాయి కూడా కమిషన్ అనేది ఏమి ఇవ్వలేదండి. ఇందులో భాగంగా ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు మాకేదో ఉచితంగా ఈ బండ్లని ఇచ్చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఏమో సార్, మీరు ఒక్కసారి ఆలోచించండి సార్. మాకు ఈ బండ్లన్నీ కూడా ముద్రా లోన్ల కింద ఇచ్చారు సార్. దాంట్లో భాగంగా మేమందరం కూడా 10% ఈఎంఐ కింద చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మాకేందో కూటమి ప్రభుత్వం ఊరికనే చేస్తామని చెప్పి ప్రజల్లో కూడా ఒక అపోహ వచ్చింది సార్. ఇవన్నీ మా సొంత బండ్లు సార్, ఇవన్నీ కూడా మా పేర్ల మీద ఉన్నాయి. ఈ రోజు ప్రభుత్వం మా మీద 72 నెలల అగ్రిమెంట్ తీసుకో ఉండగానే మాకు ఇంకా 18 నెలలు ఇంకా టైం ఉండగానే మమ్మల్ని అందరూ కూడా ఈ రోజు రోడ్డు మీద తీసుకొచ్చారు.
కాదు సార్. ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి. మేమందరం కూడా మా కుటుంబాలతో ఈ రోజు అందరం రోడ్డు మీద పడిపోయాం. రేపు అనే రోజు ఖచ్చితంగా ఈ వ్యవస్థను కొనసాగించకపోతే మా కుటుంబాలతో పాటు మేమందరం కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదురుగా నిరసన చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియపరుచుకుంటున్నాం.